ఈరోజు మనం భువన విశ్వకర్మ గురించి తెలుసుకుందాం. భువన విశ్వకర్మ అంటే వేదాల్లో విశ్వకర్మ సూక్తాన్ని మొట్టమొదట విశ్వకర్మని సాక్షాత్కారం చేసుకున్నట్టి ఋషి అన్నమాట. ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని ఎలా ఒక ఋషి తెలుసుకున్నాడో అలాగే ఈ విశ్వకర్మ సూక్తాల్ని విశ్వకర్మ మంత్రాన్ని మొట్టమొదట ఆయన కనుగొన్నాడు. ఆయన పేరే భువన అని. ఆయన ఒక రాజులా ఉండేవాడు. వేదపురము అనే ఒక రాజ్యం ఉండేది. అంటే ఇది ఎప్పటిది అని మీరు చూస్తే వేదకాలంలోనిది అని శాస్త్రం అంటే అధ్యయనకారులు, శాస్త్రకారులు, ఇతిహాసకారులు దాన్ని పరిశీలించి చూసినప్పుడు అంటే దాదాపు 5,000 సంవత్సరాల వెనుక ఇది వేదకాలంలోనిది అని చెప్తున్నారు. ఆ వేదకాలంలో వేదపురము అని ఒక గ్రామం ఉండేది, అంటే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి భువన అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు రాజ్య పట్టాభిషేకమైన తర్వాత ప్రతి సంవత్సరం ఆ పట్టాభిషేక సంవత్సర జయంతిలో వచ్చే సమయాన అంటే ఆ సంవత్సరిక పండుగలు జరుపుకునే సమయాన ప్రతి సంవత్సరం ఆయన విద్వత్ సభని ఏర్పాటు చేసేవాడు. ఆ విద్వత్ సభలో పెద్ద పెద్ద పండితులు వచ్చేవారు. పెద్ద పెద్ద పండితులు వచ్చి మన సంస్కృతి గురించి, తర్వాత దేవతల గురించి, వరుణుని గురించి, ఈశ్వరుని గురించి, నారాయణ గురించి ఇలా వాళ్ళందరూ చర్చ చేసేవారు. ఇలా 5వ సంవత్సరం ఆయన జరుపుకుంటున్న సంభ్రమాల్లో ఆ సంభ్రమం జరుపుకున్న తర్వాత అక్కడ మయ ఋషి అని ఒక ఋషి ఒక ప్రశ్న పెడతాడు. అంటే మనం చెప్తున్నాం వరుణదేవుడు అంటే మనకు వర్షం కురిపించేవాడు, అగ్నిదేవుడు అంటే అగ్నిని సృష్టించేవాడు, కానీ ఇలా సూర్యదేవుడు అంటే మనకి ప్రకాశాన్ని ఇచ్చేవాడు. ఇలా అన్ని దేవతల్ని కలిపితే కూడా ఈ సృష్టిని సృష్టించలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక పనిని మాత్రమే చేయగలరు, ఇంకొక పనిని చేయలేరు. అందుకోసం ఈ సృష్టిని సృష్టించిన వారెవరు అనే ఒక పెద్ద ప్రశ్న అక్కడ పుట్టుద్ది. ఆ విద్వత్ సభలో ఈ ప్రశ్నకు ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతారు. అప్పుడు భువన ప్రభువుకి, అంటే ఆయన పేరు భువన ప్రభువు అని ముందుగా ఉండేది ఆ రాజ్యంలో, భువన ప్రభువుకి కొద్దిగా దీని గురించి ఏదన్నా తెలుసుకోవాలి అని ఆయన అప్పుడు మనసు కలిగి ఆయన తపస్సుకి వెళుతాడు. తపస్సుకి వెళ్ళి తపో నిమగ్నుడవుతాడు. కొన్ని సంవత్సరాలు ఆయన తపస్సు చేసిన తర్వాత ఆయనకి పరబ్రహ్మ విశ్వకర్మ ప్రత్యక్షమై ఆయనకు ఆ సృష్టి నియమాన్ని, ఆ సృష్టి ఎలా జరిగింది అనే దాని గురించి ఆయనకి ప్రకటన అవుతుందన్నమాట. ఆయనకి ఆ ప్రకటన అయిన భువన విశ్వకర్మకి ఆయన చాలా సంతోషపడి మను ఋషి ఆశ్రమంలో మళ్ళీ కలిసి మను ఋషికి ఆ సంతోషాన్ని తెలిపి అవన్నీ అంటే ఆయన చరిత్ర కూడా మనకు దొరుకుద్ది. భువన ఋషి చరిత్ర కూడా, భువన ఋషి గురించి ఆయన తపస్సుకి వెళ్తున్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు అవన్నీ కూడా మనం ఆయన చరిత్రలో తెలుసుకోవచ్చు. ప్రజలు ఎంతో కష్టపడతారు ఆయన తపస్సుకి వెళ్తూ ఉంటే. తర్వాత తపస్సు నుంచి తిరిగి వచ్చినప్పుడు ఎంతో ఆనందపడతారు. తర్వాత విద్వత్ సభలో ఆయన సృష్టి గురించి, విశ్వకర్మ గురించి చెప్తున్నప్పుడు ఎంత మహర్షులు, పక్కన రాజ్యాలు, సామంత రాజులు వీళ్ళందరూ చాలా సంతోషపడతారు. భువన ఋషి తర్వాత ఆయన భార్య పిల్లలతో ఆయన సుఖంగా గడుపుతాడు. అప్పుడు ఆయనకి ఆ విశ్వకర్మ సాక్షాత్కారాన్ని, ఆ విశ్వకర్మ సూక్తాన్ని కనుగొన్నాడు కాబట్టి ఆయనకి అది ప్రకటన అయింది కాబట్టి ఆయన ఋషిగా మారుతాడు అని ఆయన చరిత్ర చెప్తూ ఉంది. మొట్టమొదటిగా అంటే ఇప్పుడు సామాన్యంగా అందరికీ ఒక్కొక్క కులానికి సంబంధించినట్టు, ఒక్కొక్క సంప్రదాయానికి సంబంధించినట్టు ఒక్కొక్కరు కులగురువులు ఉంటారన్నమాట. ఈ విశ్వబ్రాహ్మణ కులగురువులకి, విశ్వకర్మలకి, విశ్వబ్రాహ్మణులు ఇలా ఏం చెప్తూ ఉంటామో వీళ్ళకి మొట్టమొదటి గురువు ఎవరు అంటే భువన విశ్వకర్మ అని శాస్త్రం చెబుతుంది. అంటే ఇప్పుడు సామాన్యంగా చాలా గురువులు ఉంటున్నారు. మీ గురువులు ఎవరు అని అడుగుతుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్తూ ఉంటారు. అది కాకుండా దానికన్నా పూర్వకాలంలోనే అంటే వేదాల కాలంలోనే భువన విశ్వకర్మ అనే ప్రప్రథమ గురువు విశ్వబ్రాహ్మణులకి ఉండేవారు అని తెలుస్తుంది. ఆ భువన ఋషియే ప్రప్రథమ విశ్వబ్రాహ్మణుల గురువు అని, ఆయనే విశ్వకర్మని కనుగొన్నాడని, ఆ విశ్వకర్మని పొగిడాడని కూడా మనం వేదాల్లో తెలుసుకోవచ్చు. ఆయనే విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖ విశ్వతో బాహు అని చెప్పిన ఆ వేదవాక్యం మనకు ఇప్పుడు కూడా ఋగ్వేదంలో ఉంది. ఎంతో గొప్పగా ఆ ఒక్కొక్క పదానికి దాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే చాలా గొప్పగా దానికి అర్థాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే సృష్టి నియమం ఏంటి, ఎలాగ సృష్టించబడింది, ప్రపంచం ఎలా సృష్టించింది అని చాలా చక్కగా ఆయన కనుగొన్నాడు. దాన్ని ఆ వాక్యాల్ని చెబుతుంటే ఆ విద్వత్ సభలో అందరూ అలా తల ఊపారని, తర్వాత ఆ వేద మంత్రాలతో యజ్ఞం చేశారని. ఇప్పుడు కూడా మనం ఈ యజ్ఞ మహోత్సవం అని ఎందుకు చెప్తున్నాము అంటే ఆ
మంత్రంతోనే అంటే ఆ సూక్తంతోనే మనం ఇప్పుడు యజ్ఞం చేస్తామన్నమాట. ఈ 17న కన్యా సంక్రమణం రోజున మనం యజ్ఞాలు చేస్తామన్నమాట. ఆ విశ్వకర్మ సూక్తంతోనే మనం యజ్ఞం చేస్తాం. కానీ మనం ఈ సెప్టెంబర్ 17కి మాత్రం పాటిస్తున్నది మాత్రం దేవశిల్పి విశ్వకర్మ పూజలు అన్నమాట. కానీ మనం చేస్తున్నది పరబ్రహ్మ విశ్వకర్మ మంత్రాలతో యజ్ఞ మహోత్సవాలని పాటిస్తున్నాం. కానీ మనం పాటించవలసింది ఇప్పుడు ఈ సంక్రమణానికి పాటించవలసింది మాత్రం మనం దేవశిల్పి విశ్వకర్మ పూజలు, దానికి సంబంధించినట్టు పూజా ఫలాల్ని మనం చేస్తే మంచి ఫలితాలు మనకు కలుస్తామని, అంటే మనం చేస్తున్న పూజలు ఎవరి కోసం చేస్తున్నామని మనం తెలుసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అందరూ సుఖంగా ఉండాలని. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ విశ్వకర్మ అర్పణమస్తు.